అందరికీ జెండా వందనం శనార్థులు. ముందుగా నెత్తి గీతలు చెప్పి అటెంక జెండా పండగ ముచ్చట్లు చెప్తా, సరేనా? హెడ్లైన్స్ ప్లీజ్. సంబురంగా జెండా వందనం, సలాం చేయాలే అందరం. చరిత్రను తవ్విన చిన్నబాబు, పెంచుకోకుండి సార్లు గ్యాబు. ప్రతిజ్ఞ చేసిన బీజేపీ పువ్వులు, వార్తిన్నాక ఫుల్లు నవ్వులు. అమ్మ భక్తుల కొత్త పోరాటం, టికెట్ల కోసం వింత ఆరాటం. పండగ ముచ్చట్లు తెచ్చిన సత్తి. లీడర్లందరూ రాష్ట్రపతి మళ్ళా ప్రధానమంత్రి కూడా కొత్త బట్టలు తోడుకొని జెండవందనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉన్నది. హెల్మెట్ తీయని మంగ్లీ. ఇక హెల్మెట్ తీస్తే నా పని అయిపోయినట్టే. వద్దమ్మా, నీ ఉచిత సలహాలు నాకేం వద్దు జో. పట్నంలా ఛాయ్లకు కరువొచ్చింది. పార్టీల కార్యకర్తలంతా ఒకేపారి ఛాయ్ దుకాణాల మీద పడే వరకు షాపత్తా చక్కెర కూడా సరిపోతలేదట. టిఫిన్ సెంటర్లలో కూడా గిదే పరిస్థితి. ప్లేట్లకు ప్లేట్లు సప్లై చేయలేక ఓనర్లు నో స్టాక్ బోర్డుని పెట్టుకుంటారట. ఇక రోజు రోడ్ల మీద ఉండే ట్రాఫిక్ ఇప్పుడు గల్లీలకు వచ్చింది. ఏడ చూసినా ఒకళ్ళెనుక ఒకళ్ళు జెండాలు పట్టుకొని పెద్ద పెద్ద ర్యాలీలు తీసే వరకు సందులల్ల ట్రాఫిక్ జామ్ అయి వచ్చిపోయేటోళ్లకు తక్లీఫులు అవుతున్నాయట. ఈ ముచ్చట ఇలా ఉంటే ఇంటికి తలుపులేసే ఛాన్స్ కూడా ఇస్తలేరు లీడర్లు. అర్ధగంటకు ఒకళ్ళు వచ్చి తట్ట తలుపులు కొట్టి గుర్తుల కాగితాలు చేతులు పెట్టి పోతుండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే షాన్నే ఉన్నాయి. నాకంటే మీకే ఎరక కదా, అయితే చూడండి. పట్నం ఎలక్షన్ల ప్రచారం దుమ్ము రేగుతున్నది పోండ్రి. డప్పు సప్పుళ్లకు లీడర్ల గరం స్పీచ్లు తలిసోక వీక్తున్నదనుకో రాదుండ్రి. కారు గుర్తు రామారావు సారు బస్ ఎక్కి పట్నంలో చక్కర్లు కొడుతున్నాడు. పొద్దుగాల సంధి పండుకునేయాల దాకా తిరుగుతూనే ఉన్నాడు. ఏడ పబ్లిక్ ఎక్కువ కనబడితే ఆడ బస్ ఆపి మైక్ అందుకుంటున్నాడు. విశ్వనగరం అన్న మాట ఇడిచిపెడుతొట్టు. మన ప్రధానమంత్రి ఎవరు తెలుసా మీకు? ఎప్పుడన్నా వచ్చిండా హైదరాబాద్కి? తెలంగాణలో కాలు ఇక్కడ మోపిండా కనీసం? కర్మ మంత్రులు లీడర్లు కూడా గల్లీలను ఓట్ల కోసం ఉడవస్తున్నారు. ఇక చంద్రాల్ సారు ఆంధ్రాల బిజీగా ఉండే వరకు టీడీపీ ప్రచారానికి చిన్న బాబుందో లిండు. కేటీఆర్ గారిని ఒకటే అడుగుతున్నాను, హైదరాబాద్ ని అభివృద్ధి చేసింది మీ తాతగారా, మీ నాన్నగారా, మీ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళ నాయన తెలంగాణ తెచ్చిండు, మీ నాయన ఆంధ్రాకు పంపిండు. ఆయన పతారు ఆయనకున్నది, నీది నీకున్నది. హైదరాబాద్ ను ప్రపంచ పటం నిరికిచ్చింది మా నాయన అని ఒక్క మాట చెప్తోడిచిపోయేదానికి ఇక చెయ్యి గుర్తోళ్ళు గల్లీలకు కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతాండ్రు. బ్యాండు బజాలతోని రోడ్ల మీద జోరుగా జూలుస్ తీస్తుండ్రు. ఏడికి పోయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉపన్యాసాలు దంచి కొడుతున్నాడు. పాత బస్తీల పతంగి పార్టీల గురించి మలమల్ల చెప్పే అవసరమే లేదు. మొత్తం అరుచుకుంటున్నారు, ఇంచు కూడా ఇడిచిపెట్టకుండా. ఇవాళ జెండా వందనం కాబట్టి లీడర్లు జరంత తక్కువ తిరిగినట్టు అనిపించింది. ఓట్ల పండుగకు ఇంకా 6 రోజులే టైం ఉన్నది. ఏం చేయాలన్నా ఈ లోపట్నే కాబట్టి అన్ని పార్టీలు ఓట్ల కోసం బాగానే తిప్పలు పడుతున్నాయి. V6 నా మాతృ సంస్థ. తీన్మార్ ప్రేక్షకులందరూ నా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు, నేను నా ఛానల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ఈ ఛానల్లో పనిచేయడం నాకు గర్వకారణం. ఎప్పుడు ఇలాగే మంచి మంచి ముచ్చట్లు చెప్తందుకు ఇంకా కృషి చేస్తాను. మా ఆఫీస్లో సార్లను సీనియర్లను అందరినీ గౌరవిస్తాను. అందరితోనూ మర్యాదగా నడుచుకుంటాను. నా ఛానల్ పట్ల, నా తీన్మార్ ప్రేక్షకుల పట్ల ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటాను. భారతీయ జనతా పార్టీ పేరుపై అభ్యర్థిగా పూర్తి విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాను. వింటున్నారా? టికెట్లు తీసుకున్న పువ్వు గుర్తు లీడర్లతోని దత్తన్న ఎట్లా ప్రమాణం చేపిస్తున్నాడో. నేను బుద్ధిమంతుణ్ణి, నీతిమంతుణ్ణి, గెలిచినాక పార్టీ మారను, పార్టోళ్ళు ఏం చెప్తే గదే చేస్తా, పార్టీ సిద్ధాంతాలు నాకు మస్తు నచ్చినాయి అని స్కూల్లో పోరగాళ్ళతో చేపించినట్టే ప్రమాణం చేపించుకున్నాడు. మరి గంత అవసరం ఏమొచ్చిందంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూసినాం కదా, నామినేషన్ వేసిన వాళ్ళకు రాత్రికి రాత్రే జ్ఞానోదయం అయ్యి టికెట్లు చింపేసి పార్టీలకు పంగనామాలు పెట్టిండ్రు అస్సలు టైంకు. ఈ వీళ్ళు గెలిచినాక సర్కార్ పథకాలు యాదకొచ్చి బంగారు తెలంగాణ కోసం అంబాసిడర్ కార్ ఎక్కద్దని ముందుగానే ఒట్టు పెట్టించుకున్నాడు అన్నట్టు.
అయినా దత్తన్న మీ ఆపచ్చన కాకుంటే ఇవాళ విమానం తినిపిస్తే రేపు గెలిచినాక కండువ మారడన్న గ్యారెంటీ ఉన్నాదే. ఓ దిక్కు రాజ్యాంగం మీద దేవుని మీద విమానం పామానం తిన్నోళ్ళే రాజకీయంలో జంపింగులు చేస్తుంటే చూద్దాం మరి మీరు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎంత విమానంగా ఉంటారో. ఇప్పుడు పార్టీల టికెట్లు మంత్రి పదవులు రావాలంటే ఏమేం చేయాలి? ప్రతిపక్షం లీడర్లని పొట్టు పొట్టు తిట్టాలి. పాత పార్టీ మీద 10 దోషుల మన్నెత్తి పోయాలి. మీ పార్టీ బండారం మొత్తం బయట పెడతా అని ఏవో 4 కాగితాలు పట్టుకొని ఎగరాలి. అదే మన పార్టీ మీద ఈగాలనా కరెంటు షాక్ పెట్టి సంపుతా అన్న లెవెల్లో స్పీచ్లు దంచాలి. ఇవి టికెట్లు రావాలంటే మన తాను లీడర్లకు ఉండాల్సిన కనీస అర్హతలు. కానీ ఒక ఆడ గమ్మతున్నది, నాకు టికెట్ వద్దని లొలి పెట్టాలి, అవసరమైతే ఏడవాలి, దస్తులు తడిచిపోవాలి. గట్లా చేయకుంటే టికెట్లు రావు. మరి ఉపాయం అంటే జయమ్మ భక్తులదే. కొన్నొద్దులైతే తమిళనాడులో అసెంబ్లీ ఎలక్షన్లు జరిగేది ఉన్నది. ఎవరెవరికి టికెట్ కావాలనో దరఖాస్తులు పెట్టుకోమని ఆర్డర్ వేసిందట అమ్మ. పెద్ద లీడర్లు చిన్న లీడర్లు అందరికందరు దరఖాస్తులు పెట్టుకుంటారట. కానీ ఒక్కొక్క కాగితం ఇప్పి చూస్తే కండ్ల పొంట నీళ్లు గారినాయట అమ్మకు. ఎందుకు అంటే, అమ్మా నువ్వు మా సీట్లనే నిలబడాలి, కాదు నా సీట్లనే నిలబడాలి, నువ్వు అంటే చాలు నీ బొమ్మ పెట్టైనా గెలిపిస్తామని ఒకలు, బొమ్మ కూడా అవసరమే లేదు బొట్టుతోనే గెలిపిస్తాం అని ఇంకొకలు. అమ్మ కోసం అంగీలు చింపుకుంటుండ్రట. కానీ గమ్మతి ముచ్చట ఏంటంటే, నిలబడితే నువ్వు నిలబడు, లేకుంటే ఆ టికెట్ నాకే ఇయ్యాలి అని జబర్దస్తి అన్నట్టు. ఒకవేళ జయలలిత మేడం పోటీ చేయకుంటే వీరభక్తుడని నాకే టికెట్ ఇస్తుందని లీడర్ల ఆశ. అందరూ గిట్లనే చేసిండ్రు కాబట్టి జయమ్మ ఏడ పోటీ చేస్తుందో. కానీ ఆ ఒక్క లీడరు అమ్మ ప్రేమకు పాత్రుడై రాజకీయ జీవితానికి బొందు దోడుకోవాల్సి ఉంటది. మరి ఇలా సెలవని మంగ్లమ్మ ఇంట్లోనే ఉందో ఏడకన్నా పోయిందో లేదో? మంగ్లీ మంగ్లీ, నాకేం కాదు, ఇప్పుడు ఎవరు వచ్చి గుద్దినా ఏం కాదు. ఆగు ఆగు ఆగు, నేను పోతున్నా, ఆగు 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 ఆగు. అన్న షాయ్ ఉందా లేదా? అబ్బా మంచిగుంది నాకు ఇట్లా. ఆగు నేను పోతున్నా, నువ్వు గుద్దినా నాకేం కాదు, ఆగు. ఆగో, బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి కదా, మరి గీ మీద ఉట్టప్పుడు పెట్టుకుంది. ఓ మంగ్లీ, ఇప్పుడు ఎవరబ్బా ఫోను? హలో, అమ్మో అస్సలు తీయద్దు. హలో, వినబడతలేదు, మళ్ళీ చేయి ఫోను. ఓ మంగ్లీ, ఏమైంది? గల్లీలల్లా నీళ్ళ పంచాయతీ అయితే కొట్లాడిండ్రా, నీ ని పేస్ట్ చేసిండ్రా, ఎందుకు అట్లా హెల్మెట్ పెట్టుకున్నావు? ఓ బబ్లికం కస్స విస్స నమ్లి నీ ఎత్తికి పెడతా ఏమనుకుంటున్నావు? పీకో లెక్క చావాలి. నాకేమైంది? ఏ ముందుగా హెల్మెట్ తీసి మాట్లాడబ్బా, నాకేం వినబడతలేదు. ఇక హెల్మెట్ తీస్తే నా పని అయిపోయినట్టే. వద్దమ్మా, నీ ఉచిత సలహాలు నాకేం వద్దు జో. మంగ్లీ, కొంపదీసి అప్పు తీసుకొని గుర్తుపట్టకుంటే హెల్మెట్ పెట్టుకొని తిరుగుతున్నావా? హెల్మెట్ పెట్టుకోకుంటే అప్పే చేయాల్సి వస్తుంది కావచ్చు. అబ్బబ్బబ్బబ్బా, ఆ హెల్మెట్ తీసి మాట్లాడ ముందుగల్లా నీ ముఖం చూసి తరిస్తాం పెద్ద. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు ఫస్ట్. ఎవ్వరు చూస్తలేరు కదా. అబ్బా పొద్దు నుంచి పెట్టుకున్నా కదా హెల్మెట్, నెత్తంతా తడిచిపోయింది దెబ్బకే. తడిచిపోవడే కాదు, ఉడకపోసి నీ నెత్తంతా ఊసిపోతుంది. అసలే పట్నంలో నీళ్లు పడక నెత్తంతా పోతున్నది తెలుసా? ఏ జుట్టు ఊడిపోతే ఏం కాదు, కానీ నా లైసెన్స్ ఊడిపోతే అమ్మో అసలు కేసు వస్తుంది. మంగ్లీ, మనల్లా మన మాట, నీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఉందా అని సైలెంట్ గా సెన్స్ లేకుండా అడుగుతున్నావు. ఉంది కాబట్టే ఈ తిప్పలు, నాకెందుకు లేదు లైసెన్సు? అబ్బా ఏమైందబ్బా అసలు? ఓ అన్న, హెల్మెట్ స్కూటీకి కాదు నెత్తికి పెట్టుకో. నీకు లైసెన్స్ ఉందా? ఉంటే పెట్టుకో జల్దీ పెట్టుకో. హెల్మెట్ లేకుంటే హైకోర్టు వాళ్ళకే కోపం వచ్చిందంట, ఎరికేనా నీకు? హైకోర్టులో కోపం వచ్చుడైంది, ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి రావాల కానీ వాళ్ళే ఫైన్లు వేస్తారు కదా. అదే మరి, ఫైన్ వేసి పెన్నులో ఇంకైపోతున్నది కానీ హెల్మెట్ మాత్రం ఎవ్వరు పెట్టుకుంటలేరని ఇట్లా వేసింది. ఏం చెప్తున్నావు ఏమో, సగం చెప్తున్నావు, మొత్తం చెప్పు. ఏ కటమెర్చలే, హెల్మెట్ లేకుంటే లైసెన్స్లు ఉంచుకుంటారంట, అస్సలకే ఇయ్యారంట. అమ్మో, లైసెన్స్ లేకుంటే పోతే రోజు ఫైన్ కట్టాలి. నేనేం వేసుకొని పోతా. తిక్కలామె జాతరకు పోతేనట ఎక్కుడు దిగుడికే టైం అయిపోయిందట. గట్లనే ఉన్నది నీ వ్యవహారం. అయినా నడిచినప్పుడు ఎందుకు పెట్టుకున్నాడు మరి? నేను బండి నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోకుండా మర్చిపోయి పోతానన్న బాధ సావిత్రి. అయితే పొద్దంతా ఇట్లా పెట్టుకునే తిరుగుతావా ఏంది? మరి అంత యాద మనిషి హెల్మెట్ పెట్టుకోకుండా ఆఫీస్కి వచ్చింది అనుకో, నా లైసెన్స్ రద్దయిపోతుంది. అమ్మో, ముందే నాకు మతి మరపు ఎక్కువ. నీ చిత్రం పాడుగాను, యాది మరస్తావని ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నావా?
అయినా నీ కథలు కాకుంటే ఏంది ఇది? అవునబ్బా, రోగం కంటే నివారణ మంచిది కదా, అందుకే గిట్లా చేస్తున్నా. మంచిగుందా నా ప్లాను? అమ్మో, నీతో మాట్లాడుకుంటా హెల్మెట్ పెట్టుకుంటే మర్చిపోయినా. నువ్వు కూడా పెట్టుకొని వార్తలు చదువు సావిత్రి, హెల్మెట్. హా, నీ ఎదుర మిల్లలుపుతున్నది మంగ్లీ. నీ తెలివితేటలకి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పిలిచి సన్మానం చేస్తారు కావచ్చు. నాకేం కాదు ఇప్పుడు. దేశంలో ప్రజలందరికీ ఏరికను అలంకరించిన గాంధీ తాతకు, మళ్ళా శాసనగురుకు, భారత్ మాతకి అందరికీ ఇదే నా హృదయపూర్వక ధన్యవాదములు. ఎప్పుడు వస్తారా నాయన మా అక్క? ఇంకా ఆర్తలు అంటుంటారు కానీ వచ్చినాక ఈ నిలవతే మళ్ళీ విలువది. ఓ తమ్మి, ఏం చేస్తున్నావు? గడి ఎందుకు నిలబడ్డావు తమ్మి? జనమందరం ఉన్నదంటాను మబ్బులో లేచి సలికి 3 రూపాయల షాంపూని ఎత్తికి రుద్దుకొని వస్తే ఇప్పుడు అమ్మ వచ్చేది. నువ్వు చూస్తేనేమో ఎవ్వలేరు, జెండా దగ్గర ఉన్నాడు ఈడు. తమ్మి, జెండా ఎగరేసినవా? చాక్లెట్లు తిన్నావా? చాక్లెట్లు తిన్నావా, మిఠాయి తిన్నావా? నీకింత నాకింత గారాక ఎవరు ఎట్లా జెండవందనం చేసిన అంటే రిపోర్టింగ్ చేయాలి ఇప్పుడు నేను, అందుకే వచ్చిన. అవునా? అయితే చెప్పు మరి, ఎవరెవరు ఎట్లా జరుపుకున్నారు వివరంగా చెప్పు సత్తి. అదే విధంగా మనం టీవీలో చూసుకున్నట్టయితే లీడర్లందరూ, రాష్ట్రపతి మళ్ళా ప్రధానమంత్రి కూడా కొత్త బట్టలు దొరుకుని జెండవందనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉన్నది. పండుగ చేసుకున్నారు, మళ్ళా సెకండ్ హ్యాండ్లు కూడా ఇచ్చుకున్నారు. అవునా? మరి రాష్ట్రపతి సార్ ఏమన్నాడు? ఏం సందేశం చెప్పిండు? ఎప్పుడు చెప్తారు కదా. మళ్ళీ అదే విధంగా చూసుకున్నట్టయితే ఫస్ట్ రాష్ట్రపతి కా నుంచి కూడా ఇప్పటి రాష్ట్రపతి దాకా కూడా గవ్వే మాటలు చెప్పినట్టు మనకు ఉన్నది. అవుగని సత్తి, ప్రధానమంత్రి మోడీ సార్ ఎట్లా జరుపుకున్నాడు? మళ్ళా పోయినాడు సార్ది నెత్తికి రుమాలు చూసినట్టయితే రంగురంగులు కట్టుకున్నాడు. మళ్ళీ ఈ ఏరు చూసినట్టయితే ఒకటే పసుపు రంగు కట్టుకొని మందిరందరిని చూసి ముసి నవ్వినట్టు మనకు సమాచారం ఉన్నది. అవునా? మరి పబ్లిక్ ఎట్లా జరుపుకున్నారు? అదే విధంగా చూసినట్టయితే మొగోళ్ళందరూ నెత్తికి రుమాలు కట్టుకొని, ఆడవాళ్ళందరూ చేతిలో సర్ది పట్టుకొని చక్కగానే జరుపుకున్నట్టున్నారు. ఆగో, లీడర్లందరూ సంబరం కొద్ది జెండా పండుగ చేసుకుంటే పబ్లిక్ పనికెందుకు పోయినట్టు? ఇవాళ సెలవే కదా. దినాము పని చేసుకునేటోనికి ఇంటికాడుంటే పండుగ ఏమున్నది అన్నట్టు రోడ్ల మీద పనిపోయినట్టు మనకు సమాచారం ఉన్నది. అబ్బో, మరి తమరు ఎట్లా చేసుకున్నారు? పండుగ నాడు కూడా సెలవు ఇవ్వకుంటే ఏంటిదో గోస పెడుతుంటారు ఈమె. అక్క, అసలు గణతంత్రం అంటే ఏంటిది అక్క? అయ్యో సత్తి, అంబేద్కర్ సార్ రాసిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు తమ్మి. అక్క, ఏం అమల్లోకి వచ్చింది అక్క? ఎందుకు వచ్చింది అక్క? అప్పుడు ఆంగ్రేజోళ్ళు మనల్ని ఏలేటోళ్ళు తమ్మి, వాళ్ళ మీద మనం ఫైటింగులు చేసి బయటికి పంపిన వాళ్ళను. ఎందుకక్క? వాళ్ళు మంచోళ్ళు కారా మనకు? ఎందుకు గెరిమేసిన వాళ్ళను? కాదు తమ్మి, తెల్లోళ్ళు మనోళ్ళను మస్తు అరిగోస పెట్టిండ్రు, మన జెండాను ఎగరనీయలేదు. పోలీసోళ్ళు బూట్ కాళ్ళతో దన్నేది, ఆడోళ్ళని బగ్గా షిడాయించేది. నలుగురు కూర్చొని మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళని కాల్చి పడేసేది తమ్మి. జీతాలు చక్కగా ఇస్తలేరా అంట అని మీటింగులు పెట్టుకుంటే పోలీసు వాళ్ళు కొట్టినట్టే కదా అక్క. మళ్ళీ ఇప్పుడు కూడా ఆడోళ్ళని సిరాయిస్తున్నారు. భూమికి పన్ను కట్టించుకున్నారు, కట్టకపోతే వాళ్ళని కొట్టి పండిన పంట అంతా గుంజుకుపోయేది. బుక్కేడు బువ్వ కూడా దొరికేది కాదు తమ్మి. అవునా అక్క? మన ఇంటి పని ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్ లో కడతాం చూడు, గట్లనే అక్క. అయ్యో, చివరికి నెత్తికి తినే ఉప్పు కూడా పన్ను కట్టించుకునేటోళ్ళు, ఎదురు తిరిగితే తూటాలు దింపేటోళ్ళు. అక్క, నా నెత్తి కటింగ్ చేపించుకొని పైసలు ఇస్తున్నా కదా అక్క, ఉత్తుగా చేస్తున్నాడు ఏమన్నా? ఉప్పు సావుకారి కూడా ఉత్తగా ఇస్తున్నాడా ఏంటిదన్నా? ఏ, అది వేరు ఇది వేరు తమ్మి. ఈడున్నదంతా దోసుకొని పోయినరు, మనకేం మిగిలియలేదు. అప్పుడు వేరేటోళ్ళు మనని అన్నారు కాబట్టి మనోళ్ళని మనం తెచ్చిపెట్టుకున్నాం కదా అక్క. మన దాంట్లో మనం ఏమన్నా అనుకుంటే ఏం కాదు కదా, ఇంటి కోసం బయట కోసం గంతే అన్నట్టు కదా అక్క. భారత్ మాతాకి జై, భారతదేశానికి జై, మనోళ్ళు అందరికి జై. అక్క, నీకు కొబ్బరి పచ్చలు తేవాలనా? 2 చాలా అక్క, తెస్తున్నావు. కబడ్డీ ఆటల ఇటేడుగురు అటేడుగురు ఉంటారు. ఇంకో 3-4 ఆటగాళ్ళు బయట కూర్చొని ఉండాలి. మనోళ్ళు పాయింట్ కొడితే సపట్లు కొట్టాలి, అవతలోని అనగబడితే సీటీలు కొట్టాలి. అది అల్ల పని. అంతేగాని ఆట నడిమిట్లోకి పోయి నేను కూతకోతా వచ్చిన నేను పడతా అని అంటే నడుస్తుందా? నడవదు కదా. అంటే పెప్ప చెప్పినట్టే వినాలి. కానీ ఎలక్షన్ల ఆటల పెప్పలు గిప్పలు జాంతానాయి అని గబ్బు లేపుతుండ్రు పువ్వు గుర్తోళ్ళు. మీకిన్ని మాకిన్ని అని టికెట్లను సీట్లను మంచుకున్నారు కదా, అయినా నడిమిట్లోకి వచ్చి మళ్ళా లొల్లి చేస్తున్నారు కొందరు. అమీర్పేటల పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళు స్నేహపూర్వకంగా కొట్టుకున్నారు. ఇదేం ఎరైటీ కొట్టుకున్నాడు అనుకుంటుండ్రా? ఏం లేదుల్లా, పొత్తుల వల్ల ఈ టికెట్ పువ్వు గుర్తోళ్ళకి వస్తే స్నేహపూర్వకంగా పోటీ అని పచ్చపాటోళ్ళు నిలబడ్డారట. ఇక ప్రచారానికి వచ్చిన రేవంత్ రెడ్డికి కార్లకు అడ్డం పడి గదలనీయకుండా ఆగమాగం చేసిండ్రు.
పెద్ద లీడర్లు చేతులు కలిపినంత ఈజీగా కింద కార్యకర్తలు కట్టెలకు పని చెప్పిండ్రు. బండి దిగచ్చి బతిలాడినా రేవంతం సార్ మాట ఇన్నోడే లేడు. తన్నులాట గుద్దులాట ఒడిచినాక ఎక్కడోళ్ళని అక్కడ ఎల్లగొట్టిండ్రు పోలీసోళ్ళు. ఇగో ఈ తీర్ల పట్నం పువ్వు గుర్తోళ్ళు సైకిల్ గుర్తోళ్ళ పొత్తు విజయవంతంగా కొనసాగుతున్నది. సినిమా హీరోల ముచ్చట్లు ఎట్లున్నా హీరోయిన్లదైతే గమ్మతుంటదుల్లా. ఒక సినిమా హిట్ అయిందంటే చాలు హీరోలందరూ ఆమె చుట్టే బెల్లం చుట్టి ఈగ లెక్క తిరుగుతారు. గాచారం మంచిగా లేక హీరోకి యాక్టింగ్ చేసుడు రాకపోయినా సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందనుకోండి, ఆమె ఐరన్ లెగ్గరా బాబు అని పక్కకు పెడతారు. అదే హీరోలకు ఎట్లుంటుంది, ఎన్ని సినిమాలు తిరిగిపోయినా రోజుకింత పెద్ద హీరో అవుతాడు. సరే ఇప్పుడు గాముచ్చట్లు ఎందుకు కానీ ఒక హీరోయిన్ వార్తనేస్తున్నా చూడండి. కుట్టేటోడు కుడితేనే చెవులు నొప్పి పెట్టాయి అన్నట్టు చెప్పేటోళ్ళు చెప్తేనే కొందరికి చెవికెక్కుతుంది. సినిమా హీరోయిన్లతో చెప్పిపిస్తే నోరు తెరిచి చూస్తారు పోరగాన్లు. ఆగో గందుకే హీరోయిన్ రెజీనాన్ పట్టుకొచ్చి ప్రచారం చేపించిండ్రు పట్నం పోలీసోళ్ళు. మేడం కూడా మస్తు హుషారుతో మాట్లాడింది. బండ్ల మీద ముగ్గురెక్కి ఉరకద్దు, ఫోన్ మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేయొద్దు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, సీటు బెల్ట్ పెట్టుకోవాలి, తలకాయకు షిప్ప తగిలించుకోవాలి అని రెజీనా శిల్క పలుకులు పలికింది. మనందరికీ మాధవన్ లాగా బైక్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వి వాంట్ రైడ్ ద బైక్, ఒక మంచి పాట కూడా గర్ల్ ఫ్రెండ్ని ఆలోచించి బాయ్ ఫ్రెండ్ని ఆలోచించి అలా డ్రైవ్ చేసి ఎందుకు మరి ఇన్నోళ్ళు ఎంతవరకు పాటిస్తారో గానీ పోలీసార్లకైతే మస్తు సంబరమైందట. కానీ ఈ నడుమ రెజినా మేడాన్నే మస్తు మంది పిలుస్తుండ్రు. జిమ్ములు బొమ్ములు ఇట్లా ఏ దుగ్నం ఓపెనింగ్ అయినా గీమెనే పిలుచుకొని రిబ్బన్ కటింగ్ చేయించుకుంటుండ్రు. జెండా వందనం అందరు మంచిగా చేసుకొని ఉంటారు కదా, చేసుకునే ఉంటారులే. మా ఆఫీస్ మీద కూడా జెండా ఎగరేసినాం. సర్కార్ ఆఫీసులు, స్కూళ్ళు, కాలేజీలు, పార్టీల బంగ్లాలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, దుకాణాలు, ఆటోల అడ్డాలు, 4 బడ్జెట్ల తోవలు గిట్లా ఏడ చూసినా దేశం జెండాలను ఎగిరేసిండ్రు. బల్లల్లా పోరగన్ల ఆటలు పాటలు వేషాలు మస్తు సంబరం అనిపించినాయి. ఇక ఢిల్లీలో అయితే చెప్పవశం కాదులా మా వాళ్ళు చెప్తున్నారు చూడండి. ఈ జెండా వందనానికి చూసిండ్రా మోడీ సార్ ఎట్లా తయారైండో. ఇట్లా అమరవీరులకు నివాళి చెప్పినాక రాష్ట్రపతి సార్ గిట్లా అందరూ జెండా ఎగరేసే కాడికి పోయిండ్రు. ఈసారి మన జెండా పండుగకు ఫ్రాన్స్ దేశం పెద్ద మనిషి వచ్చిండు. అందరు వచ్చినాక రాష్ట్రపతి సార్ జెండా ఎగరేసిండు. అటెంక మనకున్న విమాన దళపోళ్ళు, బార్డర్ దళపోళ్ళు, సముద్ర దళపోళ్ళు అందరూ గుంపులు వచ్చి దండాలు పెట్టుకొని పోయిండ్రు. ఇగో గిడ చూస్తున్నారా, ఫ్రాన్స్ దేశం సైన్యం కూడా మన జెండా పండుగ కవాత్ చేసింది. దోస్తులు అయినాం కాదు ఇప్పుడు. అటెంక మన దేశం సంస్కృతులు పద్ధతులు పండుగలు తెలిసే పెద్ద బండ్లు తిప్పిండ్రు. గుజరాత్ బండి రాగానే పక్కనున్న సుట్టపాయనకు మోడీ సారు ఇగో ఇది మహారాష్ట్ర అందే మంచిగున్నది కదా అని చెప్తున్నట్టున్నాడు. తర్వాత సర్కార్ పథకాల బండ్లు తిప్పిండ్రు. ఆహా డాన్సులు అయితే అద్రిపోయినాయి అనుకో రాదుండ్రి. అటెంక బండ్ల విన్యాసాలు, తర్వాత హెలికాప్టర్ విమానాల విన్యాసాలు చెయ్యంగానే అందరికందరూ రబ్బర్ బుగ్గల మీదకి ఇడిచి ఏటోళ్ళు అటు పోయిండ్రు. ఇక మన దేశం పాకిస్తాన్ గెట్టు కాడ 2 దేశాల జవాన్లు ఎట్లా కవాతు చేసిండ్రో చూడుండ్రి. ఇంత కషితో కవాత్ చేసిండ్రు కదా. ఈ వెనకషిరి ఒగలుకొగలు మిఠాయిలు వంచుకొని శనార్థులు చెప్పుకున్నారు. జెండా వందనం అప్పుడు గిట్లా చేసుడు ఇదో పద్ధతి అన్నట్టు. ఇక మన రాష్ట్రంలో కూడా మస్తుగానే చేసిండ్రు జెండా వందనం పండుగను. పరేడ్ గ్రౌండ్లకు సీఎం కేసీఆర్ సార్ వచ్చి అమరవీరుల స్తూపానికి నివాళులిచ్చి దండాలు పెట్టిండు. గవర్నర్ సారు జెండా ఎగరేసి జీబులెక్కి తిరుగుతుంటే సీఎం సారు అటు పక్క నాయనన్నను ఇటు పక్క దత్తన్నను కూసబెట్టుకొని నవ్వుకుంటూ కూర్చున్నాడు. ఇక్కడ కూడా బెటాలియన్ల ప్రదర్శనలు కవాతులు బాగానే నడిచినాయి. సారు పొత్తుల గవర్నర్ కాబట్టి మన దగ్గరికి రావడానికి ముందే విజయవాడ పోయిండు జెండా పండుగకు. ఆడ కూడా సేమ్ టు సేమ్ పరేడ్లు అవి ఇవి వేసుకున్నారు. అదిగో మన ముందుకు విచ్చేసింది మన ప్రతిపాదిత రాజధాని ప్రాంతం 8603 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి
మహానగరంగా ఆవిర్భవించనున్నదనే సందేశాన్ని అందిస్తోంది. ఇక దేశం మొత్తం గిట్లనే అయింది జెండా పండుగ. కానీ గీ వరంగల్ జిల్లా మైబాద్ ఖాన్ అయితే మన V6 బతుకమ్మ పాట వేసుకొని బడి పిల్లలు మస్తు అందంగా డాన్స్ చేసుకున్నారు. చూడురి. చూసేసిండు కదా, ఇంకొక చిన్న వార్త మిగిలిపోయింది, దాన్ని కూడా చూడండి. మా ఓళ్ళు గ్రేటర్ వాయిస్ అని చేస్తుండ్రు కదా, నిన్ను అడ్డగుట్టకపోతే గి అన్న మన తీన్మార్ వార్తల గురించి గిట్ల మాట్లాడిండు. మా తెలంగాణ బిడ్డలు జర్ర చదువుకోగానే మన తెలంగాణ భాష మాట్లాడితే ఇది తక్కువ చేస్తుందని చెప్పి, ఇజ్జత్ తక్కువ అవుతుందని చెప్పి ఆలోచన పడి మన భాషను పూర్తిగా పక్కకు పడేసి ఇవాళ V6 వారు తీన్మార్ వార్తల పేరిట వాళ్ళు ఎక్కడెక్కడో మర్చిపోయిన పడిపోయిన మా పదాలను అద్భుతమైన విధంగా వాళ్ళు ఒడిసిపట్టి ఏరుకొచ్చి మా రాబోయే తరాలకు మళ్ళీ మాకు కూడా గత స్మృతులను వినిపిస్తున్న తరుణంలో మీకు V6 వారికి యావత్ తెలంగాణ ప్రజల తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అన్న అంత మీ అభిమానమే. మన భాషను మన యాసను బతికిస్తందుకు మాకు శాతనైన కాడికి దండలాడుతున్నాము. మీరు కడుపులో పెట్టుకొని చూసుకుంటాండ్రు కాబట్టే రోజుకింత మంచి ముచ్చట్లు పట్టుకొస్తున్నాము. ఈ అన్నకు అట్లనే తీన్మార్ వార్తలను చూస్తున్న వాళ్ళందరికీ మల్లోపారి శనార్థులు చెప్తున్నాం. సంబురంగా జెండా వందనం, సలాం చేయాలే అందరం. చరిత్రను తవ్విన చిన్నబాబు, పెంచుకోకుండి సార్లు గ్యాబు. ప్రతిజ్ఞ చేసిన బీజేపీ పువ్వులు, వార్తిన్నాక ఫుల్లు నవ్వులు. అమ్మ భక్తుల కొత్త పోరాటం, టికెట్ల కోసం వింత ఆరాటం. పండగ ముచ్చట్లు తెచ్చిన సత్తి. లీడర్లందరూ రాష్ట్రపతి మళ్ళా ప్రధానమంత్రి కూడా కొత్త బట్టలు తోడుకొని జెండవందనం చేసుకున్నట్టు మనకు సమాచారం ఉన్నది. హెల్మెట్ తీయని మంగ్లీ. ఇక హెల్మెట్ తీస్తే నా పని అయిపోయినట్టే. వద్దమ్మా, నీ ఉచిత సలహాలు నాకేం వద్దు జో. ఇక గివి ఈ అలాంటి ముచ్చట్లు. రేపు నేను ఇంకిన్ని ముచ్చట్లు మీకోసం తీసుకురావాలా? తీసుకొస్తా, కానీ మీరైతే ఏం చేయాలా? V6 ని చూడాలా. నమస్తే.